హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను దోశ అండి, ఇడ్లీ రుబ్బు దోశ ఉంటుంది కదండి. ఇడ్లీ రుబ్బు మనకు ఉండిపోయిన దాంట్లోనే 1 కప్పు ఇడ్లీ రుబ్బుకి 1/2 కప్పు బియ్యం పిండి కలుపుకొని అందులోనే జీలకర్ర, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుంటే దానికి బాగుంటుంది. నీళ్ళు దోశల పిండిలా కలిపేసుకోండి. ముందుగా మనం నూనె పెట్టుకొని పెనంలో నూనె వేసుకొని మినపప్పు, శనగపప్పు తాలింపు పెట్టుకోండి. అందులో పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోండి. ఆవాలని అదే మనకి కూర ఎంత కావాలో నేనైతే 2 ఉల్లిపాయలు ఇలా గిన్నెలో కోసుకున్నానండి. 1 టమాటా వేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని మగ్గనిచ్చాను. ఉల్లిపాయ, టమాటా బాగా మగ్గిపోవాలండి. మగ్గాక ఉడకబెట్టుకొని మనం పక్కన ఉంచుకోవాలండి. బంగాళాదుంపలు ఉడకబెట్టుకుని పక్కన ఉంచుకొని ఈ బంగాళాదుంప ముక్కలు కూడా తొక్క వలిచేసి చిన్న ముక్కల్లా కోసుకొని ఇందులో వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ముందుగా తాలింపులోనే వేసుకొని ఆ కూర పక్కన పెట్టుకోండి. మీకు కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను మసాలా వేసుకోలేదు కూరలోని. ఇప్పుడు మన ఇడ్లీ రుబ్బు దోశ ఇలా పల్చగా వేసుకోండి. చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయండి. చాలా కరకరలాడుతుంది ఇడ్లీ రుబ్బు దోశ తింటే. మీకు ఇలాగ వేసుకొని బాగా కాలేక దీని మీద 2 ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోండి. వేసుకొని కొద్దిగా నూనె వేసుకొని ఎర్రగా నూనె, నెయ్యి, దీనికి నెయ్యి బాగుంటుందండి. బటర్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది. ఎప్పుడైనా నూనె, నెయ్యి కలిపితేనే బాగుంటుందండి, క్రిస్పీగా ఉంటుంది దోశ. అచ్చంగా నెయ్యి వేసుకున్న బాగోవు. ఇలాగా దోశ మధ్యలో మసాలా కూర పెట్టేసుకొని ఇలా మడతెట్టుకొని తినేవే. ఎంతో కరకరలాడే ఇడ్లీ రుబ్బు దోశ రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బై. థ్యాంక్ యూ. మీరు క్రిస్మస్ ఎలా చేసుకున్నారు సెలబ్రేషన్లు? మాకైతే ఇక్కడ బాగా జరిగాయండి కమ్యూనిటీలో. మళ్ళీ అదే దోశకి ఇంకో అట్ట వేసుకున్నానండి, ఇంకో దోశ వేసుకున్నాను. అదే రుబ్బు. దానికేమో మీదన కాలేక కారపొడి వేసుకొని ఇలాగే బంగాళదుంప కూర, మసాలా కూర పెట్టుకొని నేను సర్వ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బై. థ్యాంక్ యూ. ఇడ్లీ దోశ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.